హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏరియా, పెరిమీటర్ అండ్ వాల్యూమ్కి రిలేటెడ్గా ఫస్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి సైడ్ ఇంటూ సైడ్ దట్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ 4 ఇంటూ సైడ్, డయాగ్నల్ లెంత్ ఆఫ్ ఏ స్క్వేర్ 2 ఇంటూ సైడ్, ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, అండ్ perimeter of a rectangle equals to 2 into length plus breadth. ఈ ఫార్ములాస్ వస్తేనే మనము ఏరియా అండ్ పెరిమీటర్ బాగా చేయగలం. నెక్స్ట్ డయాగ్నల్ లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈక్వల్స్ టు సైడ్ క్యూబ్ ఆర్ లేదా దీన్ని ఏం చెప్పచ్చు, ఎడ్జ్ క్యూబ్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ lateral surface area of a cube equals to 4 into side square, and total surface area of a cube equals to 6 into side square. Diagonal length of a cube equals to root 3 into side. Volume of a cuboid equals to length into breadth into height. Lateral surface area of a cuboid equals to 2 into height into length plus breadth. Total surface area of a cuboid equals to 2 into length into breadth plus breadth into height plus height into length. Diagonal length of a cuboid equals to square root of length square plus breadth square plus height square. Area of 4 walls that equals to 2 into height into length plus breadth. First question చూడండి, దీనికి రిలేటెడ్గా the length of a rectangle plot of land is twice the breadth. లెంత్ ఎలా ఉంది, బ్రెడ్త్కి ట్వైస్గా ఉంది అని అంటారు. ట్వైస్ ద బ్రెడ్త్ అని చెప్పినారు. అంటే బ్రెడ్త్ని ట్వైస్ చేస్తే అది దేనికి ఈక్వల్, లెంత్కి ఈక్వల్ అవుతుంది. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ప్లాట్ బి 210 మీటర్స్. పెరిమీటర్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 210 మీటర్స్ ఇచ్చారు. ఫార్ములా ఏంది, రెక్టాంగిల్కి 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఇది పెరిమీటర్కి ఫార్ములా దట్ ఈక్వల్స్ టు 210 మీటర్స్. 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 0s 5s. దేర్ఫోర్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏరియా కావాలి. ఇప్పుడు లెంత్ అంటే 2 ఇంటూ బి కదా. లెంత్ ప్లస్లో 2 ఇంటూ బి సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ బి ప్లస్ బి దట్ ఈక్వల్స్ టు 105. దెన్ 3b ఈక్వల్స్ టు 105. 3తో క్యాన్సిల్ చేస్తే 3 1s 3 3s 3 5s. దేర్ఫోర్ బ్రెడ్త్ ఈక్వల్స్ టు 35 మీటర్స్. అండ్ లెంత్ వచ్చేసి ఏమవుతుంది, బ్రెడ్త్కి డబల్ కదా. బ్రెడ్త్కి డబల్ అంటే మనకి ఏమవుతుంది, 35 2s 70. 35. లెంత్ వచ్చేసి 35 ఇంటూ 2 చేస్తే మనకి 70 మీటర్స్. కానీ మనకి ఏమడిగారు, ఫైండ్ ఇట్స్ ఏరియా. ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ దట్ ఈక్వల్స్ టు 35 ఇంటూ 70. దట్ ఈక్వల్స్ టు 2450 మీటర్ స్క్వేర్. ఏరియాని మనం స్క్వేర్ యూనిట్స్లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ హూస్ లెంత్ ఈజ్ 8 మీటర్స్ అండ్ డయాగ్నల్ ఈజ్ 10 మీటర్స్. డయాగ్నల్ లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, డయాగ్నల్ స్క్వేర్ ఈక్వల్స్ టు లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 8, డయాగ్నల్ వచ్చేసి 10 మీటర్స్. 10 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. దీని నుంచి బి వాల్యూ కనుక్కుంటేనే మనం ఏరియా కనుక్కోగలుగుతాం. దట్ ఈక్వల్స్ టు బ్రెడ్త్ స్క్వేర్ ఈక్వల్స్ టు 100లో నుంచి ఈ 8 స్క్వేర్ వాల్యూ 64 ఇటు సైడ్కి వస్తే -64 దట్ ఈక్వల్స్ టు 36. బ్రెడ్త్ వచ్చేసి మనకి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈక్వల్స్ టు 6 అవుతుంది. మనకి బ్రెడ్త్ వచ్చేసి 6 మీటర్స్, లెంత్ వచ్చేసి 8 మీటర్స్. దట్ ఈక్వల్స్ టు ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ దట్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 8. 6 వచ్చేసి 48 మీటర్స్. Question number 3. Find the least number of square tiles and their size needed for flooring a hall 20 meters long and 16 meters wide. ఇక్కడ మనకి ఫ్లోర్ సైజ్ ఇచ్చారు 20 మీటర్స్ లాంగ్ 16 మీటర్స్ వైడ్ అని. అయితే దీని ఏరియా వచ్చేసి మనకి ఏమవుతుంది, 20 ఇంటూ 16. మనకి ఇది కాదు, నెంబర్ ఆఫ్ టైల్స్ కావాలి అన్నాడు. నెంబర్ ఆఫ్ టైల్స్ మనకి స్క్వేర్ టైల్స్ కావాలి అన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే 20కి 16కి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. లీస్ట్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ టైల్స్ అన్నాడు కదా,
అంటే ఆ స్క్వేర్ టైల్స్ మనకి దాని సైడ్ కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ వచ్చేసి ఈ రెండింటితో డివైడ్ అయ్యే నెంబర్ ఏదవుతుంది 4. సో 4 మీటర్స్. సో ఒక్కొక్క సైడ్ వచ్చేసి మనకి ఎంత 4 మీటర్స్ ఉండాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైల్స్ వచ్చేసి ఎంత పడతాయి. నెంబర్ ఆఫ్ టైల్స్ తెలియాలంటే సో ఫ్లోర్ ఏరియా బై టైల్ ఏరియా. సో దట్ ఈక్వల్స్ టు ఫ్లోర్ ఏరియా వచ్చేసి 20 × 16 బై టైల్ ఏరియా వచ్చేసి 4 × 4. 4 1s 4 4s 4 1s 4 5s 5 4s వచ్చేసి 20 టైల్స్ వచ్చేసి మనకి అవసరమవుతాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ హూజ్ లెంత్ ఈజ్ 15 centimeters, breadth 10 centimeters and height 8 centimeters. So volume of a cuboid. Volume of a cuboid formula వచ్చేసి length into breadth into height. So 15 into 10 into 8. 15 8s వచ్చేసి 120. సో 120 ఒక 0 యాడ్ అవుతుంది కదా. సో 1200 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ని మనము క్యూబ్ యూనిట్స్లో మెజర్ చేస్తాము. స్క్వేర్ అయితే సో ఏరియా అయితే స్క్వేర్ యూనిట్స్లో. ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 1000 సెంటీమీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఫార్ములా వచ్చేసి సైడ్ క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చారు. దెన్ దీని నుంచి మనం సైడ్ క్యూబ్ ఏం రాసుకోవచ్చు 10 క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అని రాసుకోవచ్చు. సో దేర్ ఫోర్ మనకి సైడ్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ అని వచ్చింది. అయితే ఏం కనుక్కోమన్నారు సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది 6 ఇంటూ సైడ్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 10 స్క్వేర్ వాల్యూ వచ్చేసి మనకి 600. సో మనకి ఏరియా కదా, ఏరియా అంటే స్క్వేర్ యూనిట్స్ దట్ ఈక్వల్స్ టు సెంటీమీటర్ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 6. 2 సాలిడ్ క్యూబ్స్ ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్స్. సో ఒక క్యూబ్ వచ్చేసి దాని సైడ్ 10 సెంటీమీటర్స్ అని అన్నారు. సో ఈ 10 సెంటీమీటర్కి ఇంకొక 10 సెంటీమీటర్ క్యూబ్ని వచ్చేసి ఏం చేశారు జాయిన్ చేశారు. ఇది సింగిల్ క్యూబ్ ఎంత ఉంది 10 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు దీనికి మళ్ళీ ఇంకొక క్యూబ్ వచ్చేసి జాయిన్ చేశారు. ఇలా జాయిన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది సో ఇక్కడ చూడండి లెంత్లో చేంజ్ వస్తుంది. సో మిగతా వాటిలో ఇక్కడ 10 సెంటీమీటర్స్ యాడ్ అవుతుంది కదా, ఇది వచ్చేసి చేంజ్ అవ్వదు, ఇది 10 సెంటీమీటర్సే అవుతుంది. ఇక్కడ కూడా 10 సెంటీమీటర్సే అవుతుంది హైట్ కూడా. సో ఇది లెంత్, ఇది వచ్చేసి బ్రెడ్త్, ఇది వచ్చేసి హైట్. సో దేర్ ఫోర్ మనకేం కావాలన్నారు వాట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ ఫామ్ అయింది. సో క్యూబాయిడ్కి మనకి వాల్యూమ్ కనుక్కోమన్నాడు. క్యూబాయిడ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు సో మనకి ఏమవుతుంది క్యూబాయిడ్ వాల్యూమ్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో లెంత్ వచ్చేసి మనకి 10 + 10 20 సెంటీమీటర్స్ ఇంటూ బ్రెడ్త్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది 10, హైట్ వచ్చేసి 10. సో 2000. సో వాల్యూమ్ వచ్చేసి మనము క్యూబిక్ మీటర్స్లో కొలుస్తాం. సో సెంటీమీటర్ క్యూబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.